గురుగారు, సర్వ ప్రాణులకు అతిథి ఎవరు? సనాతన ధర్మం అంటే ఏమిటి? సర్వప్రాణులకి అతిథి. అతిథి అంటే మామూలుగా ఇంట్లోకి వచ్చి మన చేత సేవలు చేయించుకునేటువంటి వాడు, ఆత్మీయుడు కానివ్వండి, ఇలా తెలియనటువంటి వాడు కానివ్వండి, ముందుగా చెప్పో వచ్చేటువంటి వాడు. అయితే అతిథి ఎవరు? నాకు ఫలానా వాళ్ళు బంధువులు కాబట్టి వాళ్ళు ఈరోజు అతిథి కింద వచ్చారు, మా ఇంట్లో భోజనం చేశారు. లేకపోతే ఇంకొక మానవుడికి ఇంకొకరు అతిథి కింద వస్తారు. కానీ సర్వప్రాణులకి, జీవులందరికీ ఒకడే అతిథి ఉంటాడు. ఎవరు అతిథి అంటే అగ్నిదేవుడు అన్నది మన సనాతన సంప్రదాయం. అగ్నిదేవుడు ప్రతి ఇంట్లో ఉండేటువంటి అతిథి. అదేంటండి అగ్నిదేవుడు అతిథి ఏమిటండి అంటే, మామూలుగా మన ఆధునిక పరిభాషలో చెప్పుకోవాలి అని అంటే, ఉదయం లేస్తే అగ్నిహోత్రం లేనిది గ్యాస్ స్టవ్ అనేటువంటి ఆధునిక పరిభాషలో చెప్పాలంటే, అగ్నిహోత్రంతో జీవనం యొక్క చర్య మనకి ప్రారంభం అవుతుంది. అంటే మనకి చెప్పి చెప్పకుండా కూడా మన ఇంటికి వచ్చేటువంటి అతిథి అగ్నిదేవుడు. అగ్నిదేవుడు అనేటువంటి అతిథి గనక లేకపోతే, అగ్నిదేవుడు గనక మన ఇంటికి గనక రాకపోతే, అగ్నిదేవుడి యొక్క ప్రభావం మన ఇంట్లో లేకపోతే ఇళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు అగ్ని అనేది లేనటువంటి వాతావరణం ఒక్కసారి ఊహించుకుంటే అది దుర్లభం. అటువంటి జీవితాన్ని గడపటమే మనకి చాలా కష్టం. ఎందుకంటే వెచ్చదనం కలిగించేటువంటి వాడు మనకి ఆధునిక కాలానికి కావాల్సిన సుఖాలు సమకూర్చేవాడు. ఇది ఆధునిక కాలానికి సంబంధించి. ప్రాచీన కాలంలో సనాతన సంప్రదాయం బాగా పరిడవిల్లుతున్నటువంటి కాలంలో అగ్నిదేవుణ్ణి వైముఖాహ, అగ్నిముఖంగా దేవతలందరినీ కూడా ఆరాధన చేస్తూ ఉండేవారు. దేవతలకి మనం నైవేద్యం సమర్పించాలంటే అగ్నిముఖావై దేవాహ, అగ్నిలో నైవేద్యాలు గనక వేస్తుంటే, హవిస్సులు గనక వేస్తూ ఉంటే అది దేవతలందరికీ కూడా అందుతుంది అని రామాయణంలోనే మనకు చెప్పాడు. దశరథ మహారాజు గారు అగ్ని పూజ చేస్తేనే అందులో నుంచే పూర్ణ పాయస పాత్ర బయటకు వచ్చిందని, ఆ పాయస పాత్ర పట్టుకున్నటువంటి యజ్ఞపురుషుడు బయటికి వచ్చాడని చెప్పి, అగ్ని ఈ రకంగా అందరికీ మేలు చేకూర్చేటువంటి వాడు. పుట్టుక దగ్గర నుంచి జీవుడి యొక్క మరణం వరకు కూడా ఆ అతిథి, మిగతా అతిథులు ఈరోజు వస్తారు, రేపు వెళ్ళిపోతారు. కానీ అగ్నిదేవుడు అనేటువంటి అతిథి ప్రతి వాళ్ళ జీవితంలో ఎప్పుడు అంటి పెట్టుకొని ఉంటాడు. పుట్టుక దగ్గర నుంచి, అంటే పుట్టుక జరిగింది, జాతకర్మలు చేయండిరా, పూజ చేయండిరా, అగ్నిహోత్రం వెలిగిస్తారు. మరణం సంభవించింది, తగలబెట్టండిరా, అగ్నిహోత్రం వెలిగిస్తారు. అంటే ఏంటనమాట, పుట్టుక దగ్గర నుంచి మరణించే వరకు కూడా జీవుడి వెంట ఉండేటువంటి అతిథి అగ్నిదేవుడు. ఇక రెండో ప్రశ్న, జీవుడికి సంబంధించి సనాతన ధర్మంలో నిత్యంగా ఉండేటువంటి ధర్మం ఏది? ఏంటండి సనాతన ధర్మంలో నిత్యంగా ఉండేటువంటి ధర్మం ఏంటంటే, ఎప్పుడూ కూడా సనాతన ధర్మమే నిత్యంగా ఉంటూ ఉంటుంది. ఏమిటండి సనాతన ధర్మం? ఏష ధర్మ సనాతన అంటే, సనాతనము అని అంటే చాలా విస్తారంగా మనం చెప్పుకోవచ్చు. సనాతన ధర్మం అంటే ఏమిటో మనకున్న పరిమిత సమయంలో ఒక రెండు వాక్యాలు చెప్పుకుందాం. సనాతన ధర్మం అంటే సత్యము, దయ. సత్యము, దయ, ఈ రెండు అంశాలు ఎవరి జీవితంలో నెలకొని ఉంటాయో, ఎవరైతే అనుష్ఠిస్తూ ఉంటారో వాళ్ళు సనాతన ధర్మం పాటిస్తూ ఉన్నటువంటి వాళ్ళ కింద లెక్క. ఇంకా విశిష్టంగా చెప్పుకోవాలంటే అహింస పరమో ధర్మ. ఏ ప్రాణిని కూడా కత్తులు, కటార్లు ఇలాంటి వాటితో హింసించకుండా, అలాగే మాటలు అనేటువంటి శూలాలతోటి హింసించకుండా, మాటలు అనేటువంటి ఈటెలు ఎదుటి వాళ్ళు గుచ్చకుండా ఉండటం కూడా, అది కూడా అహింస. అహింస పరమో ధర్మ. కాబట్టి నిత్యంగా ఉండే ధర్మం ఏమిటి? సనాతన ధర్మం. మిగతా ఏ ధర్మాలు కూడా నిత్యంగా ఉండవు. కాబట్టి సనాతన ధర్మం నిత్యంగా ఉంటుందని చెప్పి, ఎప్పుడూ ఉండేటువంటి అతిథి అగ్నిదేవుడని చెప్పి ధర్మరాజు గారు యక్ష ప్రశ్నల్లో జవాబుల కింద చెప్తాడు.